ఆ మున్సిపాలిటీ ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కదా, ఊరు వాడ అంత ప్రచారాలతోని మారుమోగుతున్నాయి. లీడర్లు ఇంటింటికి పోయి ఓట్లు అడుగుతుర్రు. 10 ఏళ్ల కేసీఆర్ సార్ పాలన ఎట్లున్నది, ఈ 2 ఏళ్ల రేవంత్ అన్న ఏం చేసిండు, గవన్నీ చెప్పుకుంటూ దూసుకుపోతుర్రు. పారి మనం కూడా వాళ్ళ కాడికి పోయేద్దాం. ఆటలు పాటలు ర్యాలీలు రోడ్ షోలు జనంతోని మాట ముచ్చట్లు. మున్సిపాలిటీలలా గులాబీ జాతరనే నడుస్తుంది. ఎలక్షన్ల ప్రచారంలా బీఆర్ఎస్ లీడర్లు కార్యకర్తలు దూసుకుపోతుర్రు. ప్రతి ఒక్కరిని కలిసి మంచి చెడ్డ అరుచుకుంటుర్రు. 2 ఏళ్ల సంధి కాంగ్రెస్ చేసిన మోసాలేందో, 10 ఏళ్ల కేసీఆర్ సార్ పాలన ఎట్లున్నదో కండ్లకు కట్టినట్టు వివరంగా చెప్తుర్రు. అగో మన రామన్న చూడుర్రి, ఎములాడలా జనంతోని కూసోని వాళ్ళతోని మాట ముచ్చట పెట్టిండు. కాంగ్రెస్ బీజేపీ కలిసి మన తెలంగాణ మీద చేస్తున్న కుట్రేషం ఏదో చెప్పుకొచ్చిండు. పోటీ చేసిన కాంగ్రెస్ ఆయన మహేందర్ రెడ్డి బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు, యాదుకున్నదా? నేను తీసేస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు. మరి బాండ్ పేపర్ మీద రాసిచ్చినోడు 2 ఏళ్ళ తీయరాలి, ఎందుకు తీసేయలే? మరి ఇలా మున్సిపాలిటీలో మళ్ళీ ఎందుకు ఎలక్షన్ పెడుతుంది? గవర్నమెంట్ మీది, నాది కాదు కదా. నాదైతే ఎప్పుడో తీసేస్తుంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎవరైనా పిల్ల గర్భవతి అయితే మన ఇళ్లలో ఇంటికాడికి వచ్చి జీబులో కూర్చోబెట్టుకొని, కారులో కూర్చోబెట్టుకొని, ఆటోలో కూర్చోబెట్టుకొని సర్కార్ దవాఖాన గుంటపోయి, ప్రసూతి అయితే ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని 13,000, మగపిల్లగాడు పుడితే 12,000 రూపాయలు ఇస్తుండే మంచి పథకమేనా అది? కేసీఆర్ కిట్ ఇస్తున్న యాదుకుందా? ఇవాళ ఉందా మరి కేసీఆర్ కిట్టు? బతుకమ్మకు సీర పెట్టిండా రేవంత్ రెడ్డి? రైకనైనా పెట్టిండా కనీసం? అయినా ఇద్దాం ఓట్లు. మరి బతుకమ్మ సీర లేదు, రంజాన్ తోఫా లేదు, క్రిస్మస్ కానుక లేదు, ఉన్న బతుకు తెరువు పోయింది. బతుకమ్మ సీరల ఆర్డర్ పోయింది సిరిసిల్లకెళ్ళి. సిరిసిల్ల పద్మశాలీలు నిరోధం అమ్ముకోవాలంటాడు ఒకడు, సిరిసిల్ల పద్మశాలీలు అప్పుడాలు అమ్ముకోవాలంటాడు ఒకడు. అయినా కాంగ్రెస్ కే ఓటేయాలి అంటే నీ అహంకారం ఏంది? 6 గ్యారంటీలు అంటావు, ఏది అమలు చేయవు. కేసీఆర్ చేసిన మంచి పనులన్నీ రద్దు చేస్తావు. ఇవాళ లుచ్చ పనులు చేసుకుంటా మీదికెళ్ళి ఇష్టం వచ్చిన తిట్లు తిడుతుండు కేసీఆర్ సార్ను. చూస్తలేరా టీవీ మీరు? ఇష్టం వచ్చిన తిట్లు. ఏం తప్పు చేసిండు కేసీఆర్? తెలంగాణ తెచ్చుడు తప్ప? తెలంగాణ తెచ్చి మన సిరిసిల్ల జిల్లా చేసుడు తప్ప? రేవంత్ రెడ్డి అంటున్నాడు సిరిసిల్ల జిల్లా ఉండొద్దట, తీసేస్తారట. సిరిసిల్ల తాలూకానే ఉండాలంట, జిల్లా ఉండొద్దట. కేసీఆర్ తప్పు చేసిండు అంటుండు. సిరిసిల్ల జిల్లా ఉండన్నా వద్దా? ఉండాలంటే ఒకసారి చేయలేవట్రు, ఒకసారి నేను కూడా చూస్తాను. మరి ఉండాలంటే కాంగ్రెస్ కోటేయద్దు. కాంగ్రెస్ కోటేస్తే మీ ఏళ్ళతో మీ కన్ను ఒడుచుకున్నట్టే. ఈడాడా అని కాదు, ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ లీడర్లకు జనం జేజేలు చెప్తుర్రోల్లా. కాంగ్రెస్ పాలన వచ్చినాక ఎంత గోస్ అవుతుందో లీడర్లకు చెప్పుకొని బాధపడుతుర్రు. పోయినసారి చేసిన తప్పు ఈసారి చెయ్యమని తీర్మానాలు కూడా చేసుకుంటుర్రు. 2000 పెన్షన్ 4,000 చేస్తామని చెప్పిండ్రా? వచ్చిందా ఎవరికన్నా? నీకు వచ్చింది అమ్మ 4,000? రాలే. మహాలక్ష్మి నెలకు 2,500 ప్రతి చెల్లెకు ప్రతి అక్కకి ఇస్తామని చెప్పిండ్రు. నెలకు 2,500 అంటే ఇప్పుడు 24 నెలలు అయింది. అంటే ఎంత? 65,000 బాకీ పడ్డా లేదా కాంగ్రెస్ వాడు? మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మా రాళ్ళకత్వాలు ఇప్పుడు ఓటే అక్క 5,000 ఇస్తా, ఓటే అక్క నేను 10,000 ఇస్తా, ఒట్టు పెట్టుకో అంటుర్రు. మరి వాడు 5,000 ఇస్తే మన కడుపు నిండుతుందా? ఇప్పుడు నీకు నిజంగా 4,000 పెన్షన్ వస్తే నువ్వు బతుకుతావు, లేదు నెల 2,500 వస్తే నువ్వు బతుకుతావు. అవి ఎగబెట్టి ఇప్పుడు ఓట్లప్పుడు ఆ రేవంత్ రెడ్డి కట్టలు పంపుతున్నట్ట వీళ్ళు వంచుతారట. మోసపోదామా? బతుకమ్మ చీరలు బంద్ పెట్టిండు. మన బీసీలకు గొర్రె పిల్లలు ఇస్తుండే యాదవులకు, అది బంద్ అయిపోయింది. ఆ ముదిరాజులకు చేప పిల్లలు పోతురు చెరువులల్లా, అది బంద్ అయిపోయింది. అన్ని బంద్ పెట్టుడే. ఇక దళిత బంధు మా ఎస్సీలకు ఇచ్చేది అది బంద్ అయిపోయింది. బీసీ బంద్ అయిపోయింది. బంధు పెట్టుడే. అయితే కోతలు కోస్తాడు, లేకపోతే కోతలు పెడతాడు. కేసీఆర్ ఇచ్చిన పథకాలకేమో కత్తెర పెట్టిండు, కేసీఆర్ కట్టిన బిల్డింగ్లకేమో రిబ్బన్ కత్తిరిస్తుండు. ఇంతకు మించి ఆయన చేసిన కొత్త పని ఏమైనా ఉన్నదా?